పుట్టిన పరిస్థితుల్లో ఏమైందో నేపాల్లో మీకు తెలియదా? జన్జీ ప్రజలు తిరగబడ్డది మీకు తెలియదా? అక్కడిది ఎందుకు తిరగబడ్డదో మీకు తెలుసు కదా. వద్దు, మనం డెమోక్రసీని ప్రేమిస్తాం, మనం ఈ ప్రజలను ఆడదాకా తీసుకుపోవద్దు. లెట్ us నాట్ బ్రింగ్ టు ఏ బాయిలింగ్ పాయింట్. ఐఎమ్ అగెన్స్ట్ టు దట్. మా పార్టీ అగెన్స్ట్ టు దట్. మా పార్టీ ప్రజాస్వామ్యాన్ని కోరుకునే పార్టీ. మా నాయకుడు ప్రజాస్వామ్యం ఊపిరిగా పీల్చే వ్యక్తి. మిమ్మల్ని మీకు చెప్తున్నాం, బాయిలింగ్ పాయింట్ దాకా తీసుకొస్తే అది మీరు తీసుకొస్తున్నారు. ఆ పరిస్థితి తీసుకురావద్దు. తీసుకొచ్చినటువంటి ఈ రీసెంట్ సాదృశ్యం నేపాల్. వాళ్ళు కూడా సోషల్ మీడియా మీద ఏదో రెస్ట్రిక్షన్ పెట్టారు. అది చిలికి గాలివానై ఏ పరిస్థితి, డెమోక్రసీ కూడా నిలవలేని పరిస్థితి వచ్చింది కదా. మన కళ్ళ ముందర ఫ్యూ డేస్ బ్యాక్ చూసాం కదా నేపాల్లో, నవంబర్లో. ఆ పరిస్థితి తీసుకురావద్దు మనం. ఎందుకంటే ఈ డెమోక్రసీ రాష్ట్రంలో ఈ గాలి పీల్చే ప్రతి వ్యక్తికి ఈ ప్రజాస్వామ్య గొడుగు కిందనే బతకదాం. ఈ చట్టాలు జ్యుడిషియరీ నీడలోనే బతకదాం. ఈ రాజ్యాంగం ఇచ్చిన రక్షణలోనే బ్రతకాలని కోరుకునే మొదటి వ్యక్తిని నేను మిమ్మల్ని చెప్పేది, ప్రజల్ని బాయిలింగ్ పాయింట్ దాకా తీసుకురావద్దు. ఈ విధమైన రెస్ట్రిక్షన్ పెట్టినటువంటి నిన్న నేపాల్లో ఏమైందో ఒక్కసారి ఆలోచించండి. ఈ డ్రకోనియన్ లాస్ ట్రై చేయబాకండి. అసలు మీకు హక్కు లేదు కదా. యూ కెనాట్ మెడిల్ ఐటీ యాక్ట్. దట్ టు దిస్ మ్యాటర్ ఇస్ సీజ్డ్ బై ద ఆనరబుల్ సుప్రీం కోర్ట్. మార్చి 25వ తేదీ ఆర్డర్ మీకు తెలుసా? గౌరవ సుప్రీంకోర్టు యూనియన్ గవర్నమెంట్ ఆర్డర్ ఆదేశించింది. మీరు సోషల్ మీడియాలో ఏమైనా తప్పులు జరుగుతుంటే గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేయండి, అది మా ముందర పెట్టండి నవంబర్లో. అది ఆల్రెడీ దిస్ మ్యాటర్ ఇస్ బిఫోర్ ది ఆనరబుల్ సుప్రీం కోర్ట్ అండ్ బిట్వీన్ యూనియన్ గవర్నమెంట్ అండ్ ది సుప్రీం కోర్ట్. తగుదనమ్మా అని మీరెట్టొస్తారండి మధ్యలో? మీకు సంబంధం ఉందా ఐటీ యాక్ట్ డీల్ చేయడానికి? ఇక్కడ ఒక్క మంత్రి కూడా లా అండ్ లెజిస్లేచర్ ఉన్నాడు. ఈ గ్రూప్ ఆఫ్ మంత్రులు విచిత్రం కదా, హాస్యాస్పదం కదా, నవ్వు రాదా? A minister who is concerned and connected with housing, civil supplies, etc., are the members. వాళ్ళు కూడా ఉండనివ్వండి, కాదని నేను చెప్పటం లే. వాళ్ళ జ్ఞానం, వాళ్ళ పరిజ్ఞానం కూడా ఉండొచ్చు. కానీ లా అండ్ లెజిస్లేచర్ మంత్రి ఖచ్చితంగా ఉండాలి కదా దీనిలో. బికాజ్ యు ఆర్ ట్రయింగ్ టు బ్రింగ్ ఎ న్యూ లెజిస్లేషన్ which is not accepted by the constitution, which is never which is only, you are trying to meddle a subject which is the residuary list. It is the only union government could pass a legislation over that. ఇంకోటి కూడా సెడేషన్, దేశ భద్రతకి భంగం కలిగించిన, కరెక్టే. దేశ భద్రత ఎవరు భంగం కలిగించినా ఎవరు సహించరు. అంటే యూనియన్ గవర్నమెంటు పరిధులు కూడా మీరు ఆక్రమించారా? రిమెంబర్ దట్ వేర్ ఎ పార్ట్ ఆఫ్ ది యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఇది అమెరికా కాదు. ఏ రాష్ట్రంలో ఒక ఫారిన్ అఫైర్స్ తప్ప ఏ రాష్ట్రం కూడా ఆ రాష్ట్రం చట్టాలు చేసుకోవచ్చు. దట్స్ ఫెడరేషన్. దిస్ ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్. మన కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 1 సేస్ అవర్ కంట్రీ ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్. మనం సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి బోత్ 4 లిస్టులు చేసుకున్నాం. ఆ లిస్టులో లా అండ్ ఆర్డర్ కన్కరెంట్ లిస్టులో ఉండినా కూడా బిఎన్ఎస్లో ఒక సెక్షన్ పెట్టి ఒక పనిష్మెంట్ పెట్టారు. లా అండ్ ఆర్డర్ సబ్జెక్ట్లో బిఎన్ఎస్ కూడా మీరు అమెండ్మెంట్ తేవచ్చు, బట్ నాట్ అఫెండ్ ది మెయిన్ లెజిస్లేషన్ పాస్డ్ బై యూనియన్ గవర్నమెంట్. దానికి వ్యతిరేకంగా మీరేం తేలేరే, తేకూడదే. తెస్తే రాజ్యాంగబద్ధం కాదే. తెచ్చిన మరుక్షణం కోర్టుల చేత కొట్టేస్తామే అది. బికాస్ ఇట్స్ నాట్ కాన్స్టిట్యూషనల్. That right is only vested in the union government, and the higher pedestal is occupied by the union government but not by the state government. We are the union of states. అందుకనే పరిధులు ఇచ్చారు. మీరు లెజిస్లేట్ చేసుకునే అంశాలు ఇచ్చారు, యూనియన్ గవర్నమెంట్ లెజిస్లేట్ అంశాలు ఇచ్చారు. ఇద్దరూ కలిసి సమన్వయంగా లెజిస్లేట్ చేసుకునే అంశాలు ఇచ్చారు. టోటల్గా యూనియన్ గవర్నమెంట్ రెసిడ్యూర్లు ఇది ఏంది లేనిది రెసిడ్యూర్లు స్టేట్ యూనియన్ గవర్నమెంట్కి ఇచ్చారు. ఇవన్నీ చూసుకోరా మీరు? సో మీ పాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏ డిసెంట్, ఏ విధమైనటువంటి గొంతు ఈ రాష్ట్రంలో విననీయము, వినబడనీయము.
ఒకవేళ ఎవరైనా కాని వినిపించడానికి ప్రయత్నిస్తే నలిపేస్తాం. మీరు కాన్స్టిట్యూషన్ మీద ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చారే, ఆర్టికల్ 19, 20, 21, 22 ఎందుకు ఏమైంది? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అబ్సల్యూట్ అని నేను చెప్పను. ఇట్ ఈస్ నాట్ ఫుల్ రైట్, ఇట్ ఈస్ బీయింగ్ కంట్రోల్డ్ బై అదర్ కండిషన్స్. అది ఆల్రెడీ ఉంది, అది రాజ్యాంగంలో ఆల్రెడీ ఐటీ యాక్ట్ ఉంది. వాట్ ఈజ్ అబ్సీనిటీ ఈస్ డిఫైన్డ్ బై ది ఐటీ యాక్ట్. వాట్ ఆర్ ది అఫెన్సెస్ అనేది బిఎన్ఎస్లో వచ్చేసినాయి సెక్షన్లో, ఐటీ యాక్ట్లో ఉన్నాయి. మీరు కొత్తగా తెచ్చేది ఏంది వీటికన్నీ మించి?